హైదరాబాద్లో బాణసంచా ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. గతేడాది కంటే రేట్లు ఇంకా పెరిగాయని వినియోగదారులు చెప్తున్నారు. అటు వ్యాపారులు కూడా బిజినెస్ మందకొడిగానే ఉందంటున్నారు. కొన్ని చోట్ల బాణసంచా కేజీ 700 రూపాయలకు అమ్ముతున్నారు. ట్రెండ్కు తగ్గట్టు కొత్తగా మార్కెట్లోకి రకరకాల టపాసులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ లైవ్ అందిస్తారు. అక్రమ్, ప్రెసెంట్ దీపావళి పండుగకి సంబంధించిన క్రాకర్స్ వినియోగదారులు ఏమంటున్నారు? అసలు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైపోయింది. ఇక నగరంలో నిన్నటి నుండే దీపావళి సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని ఒక టపాసుల దుకాణంలో ఉన్నాం. మనకు దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది టపాకాయలు, ఆ క్రాకర్స్ ఏదైతే ఉంటుందో అదంటూ చెప్పుకుంటాం. సో ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రకరకాలైనటువంటి టపాసులు మనకు అందుబాటులోకి వచ్చాయి. అటు రేట్లతో సంబంధం లేకుండా కూడా చిన్నపిల్లల సంతోషం కోసం అటు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా కూడా రకరకాలైనటువంటి టపాసులను అయితే నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు అమ్మకదారులు. సో మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అన్ని వింతగా, అంటే మునుపెన్నడూ మనం చూడని విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆ టపాసులు అయితే తీసుకొచ్చారు. సో రేట్ల విషయంలో మాత్రము కొంచెము ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారు నిరుత్సాహపడినప్పటికీ పిల్లల సంతోషం కోసం అయితే దీనికి సంబంధించినటువంటి తీసుకుంటున్నారు. సో నిన్నటి నుంచి ఈరోజు దీపావళి సందర్భంగా ఈరోజు అందరూ తీసుకుంటున్నారు. ఉదయం నుంచి దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి టపాసుల దుకాణాలు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక టపాసుల దుకాణంలో ఉన్నాం. సో ప్రస్తుతం మనతో దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, టపాసుల దుకాణం ఓనర్ ఉన్నారు. అసలు ఎలా ఉంది ఈ సంవత్సరం, ఏంటి బిజినెస్ అనేది ఆయన మాటల్లో విని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ఇయర్ ఎలా ఉంది? దీపావళి సేల్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అన్న? ఈ ఇయర్ చాలా మంచిగా ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. అండ్ మోరోవర్ వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది, వర్షం లేదు అదొకటి. తర్వాత ఇంకేంటంటే లాస్ట్ ఇయర్కి వర్షం పడడం కొంచెం మాకు లాస్ అయింది. రేట్ల పరంగా చూసుకుంటే మనకు ఒక 5% ఏమైనా పెరుగుదల ఉంది ఓవరాల్గా అన్నింటి మీద. ఓకే, మన దగ్గర మెయిన్గా ఎక్కువ రేట్ ఉన్న క్రాకర్ ఏముందన్న మన షాప్లో ఇప్పుడు? ఎక్కువ దాంట్లో అయితే మీకు షార్ట్స్ కానీ లారాస్ కానీ ఉంటాయి. షార్ట్లో వస్తే మనకు ఇది వస్తుంది పారడైజ్ స్టాండర్డ్లో ఇది ఒకటి ఉంటుంది 240 షార్ట్స్. ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 30,000 చేంజ్ ఉంటుంది, అది 36,000 చేంజ్ ఉంటుంది. దీనికి మేము 20,000కి ట్యాగ్ వేసేసి 20,000 ట్యాగ్ వేసేసి 50% డిస్కౌంట్ ఇచ్చేసి 10,000కి ఇస్తాం. అంటే అన్న మనం చూసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీ రకమైన క్రాకర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం ఎలాంటి వెరైటీస్ వచ్చాయన్న మన దగ్గరికి? ఈసారికి వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి స్కై అడ్వెంచర్ అని చెప్పేసి, ఇది ఆకాశంలోపై మనకు మంచిగా బ్లాస్ట్లోనే అవుతుంది. ఇలాగే వేరేది ఇంకోటి 16 స్ట్రాగ్ అని కూడా వచ్చింది, అది అక్కడ ఉంది, అది కూడా బాగుంటుంది. అంటే ఎంతసేపు వెళ్తుంది అన్న మరి? అది టైం అయితే మనం కరెక్ట్గా క్యాల్కులేషన్ చేయబడి సెకండ్స్ పరంగా చూసుకుంటే మనకు 240 షార్ట్స్ కాబట్టి ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు అనుకోవచ్చు. అంటే కొనుగోలుదారులు కొందరు ఈ రేట్ల విషయంలో ఆందోళన చెందుతున్నారు. రేట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు? రేట్లు అంటే ఇప్పుడు ఇది టెంపరరీ బిజినెస్ కాబట్టి మనం ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. 5 డేస్ బిజినెస్. ఇక మా వరకు వస్తే మాకు లైసెన్స్ ఖర్చులు అని చెప్పేసి ఇట్లాంటి ఇన్స్టాలేషన్స్ అవి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా. ఆబ్వియస్గా అవి కొంతవరకు కన్జ్యూమర్ మీద పడుతుంది. అదే మనది పర్మనెంట్ సెటప్ అయితే మనకు రెంట్ అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి కదా, మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ టెంపరరీ సెటప్కి తప్పదు. ఇక అంటే చూసుకున్నట్లయితే చాలా పెద్దగా కూడా ఈ దుకాణం టపాసుల దుకాణం మీరు ఏర్పాటు చేశారు. మరి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ వంటివి తీసుకుంటున్నారా? ఫైర్ లైసెన్స్ ఉంటుంది, మనకు వాటర్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, సిలిండర్స్ ఉంటాయి, ఫైర్ సిలిండర్స్ ఉంటాయి, అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. సో అది చూస్తున్నాం కదా, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా దీనికి సంబంధించినటువంటి టపాసులు మనకి అందుబాటులో ఉన్నాయి. సో ప్రతిదీ కూడా కొత్త రకంగా, సో చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళు ఆడుకునే విధంగా కూడా చూసుకుంటే గన్నులు, అంటే ఎలాంటి దీనికి సంబంధించినటువంటి కళ్ళలో పడకుండా ఈ విధమైన గన్నులు, అదేవిధంగా దీపాలు. సో మనం దీపావళి అనగానే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటూ ఉంటాం. సో దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి వెళ్ళి ఇక్కడికి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి కూడా కొనుగోలు చేస్తున్నారు. సో ఉదయం నుంచి నగరంలో ఉన్నటువంటి అన్ని టపాసుల దుకాణాలు అయితే కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 5% రేట్లు అయితే పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనతో కస్టమర్స్ ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కూకట్పల్లి. తీసుకున్నారా టపాసులు? తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నారన్న? అని తీసుకున్నా మామూలుగా ఇంకా పిల్లలకు కావాల్సినవి అన్నీ తీసుకున్నా, భూచక్రాలు, చక్రాసు అన్నీ. రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న? రేట్లు బెటర్గా ఉన్నాయి. 1+1 ఆఫర్ కదా, సో ఇట్స్ గుడ్. ఓకే, బాగానే ఉంది.
సో రేట్లు ఎక్కువ ఉన్నా కూడా మీరు చూస్తున్నాం, పొద్దున్న నుంచి కూడా చూస్తున్నాం, అందరు తీసుకుంటున్నారు. ఎందుకు మెయిన్ కారణం ఏంటి? దీపావళి అంటే సెలబ్రేషన్ కదా, ఇట్స్ వన్ టైం వస్తుంది కదా, బట్ ఆబ్వియస్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్. సో ఎస్పెషల్లీ విత్ కిడ్స్ రైట్, సో అందుకనే తీసుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి దీపావళి రేట్లు ఎంతైనా కూడా వీరు ఇక్కడికి వచ్చేసి చిన్నపిల్లల సంతోషం కోసం అటు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా టపాసులు వెరైటీ టపాసులను అయితే కొనుగోలు చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే 5% అయితే పెరిగినట్లు కూడా చెప్తున్నారు. సో ఈ వెరైటీ అటు గవర్నమెంట్ కూడా చెప్పింది, ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉంటారో అందరూ కూడా అమ్మకదారులు, సో ముఖ్యంగా దీనికి సంబంధించిన ఫైర్ క్రాకర్ షాప్ ఎవరైతే నిర్వహిస్తారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అటు పిల్లలు కూడా ఎంతో సందడిగా ఎంతో ఉత్సాహంగా కూడా టపాసులు కొనుగోలు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్రమ్.